మహాకవి కాళిదాస్ అభిజ్ఞాన శాకుంతలం 15వ భాగం 8-7-20 ద్వితీయాంకంలో ఉన్నాం మనం. తృతీయాంకం సార్ 3వ అంకంలో ఉన్నాం. రాజుగారు అనుకుంటా యావద్ విటపాంతరిత ఏతా అవలోకయ పరిక్రమ్య తథా కృత్వా అయి లబ్ధం నేత్ర నిర్వాణ యా దేశా మే మనోరథాపి తమా సకుసుమాస్తరణం శిలాపట్టం అధిశయానాం న భీమా సఖీభాం అభవాస్యతే భవతు శ్రోష్యాం మ్యాసాం విశ్రంభకథితాం ఇది విలోకయన్ అన్నాడు అక్కడ. తతః ప్రవిశతి యథోక్తానాం పారాసహ భీభ్యాం సఖీభ్యాం శకుంతల ఉపనీక్య ససేస్మహం సఖ్యౌ హలా శకుంతల అతి సుఖయతి తే నళినీ పత్ర వాతః శకుంతల కిం బీజ యతో మాం సఖౌ అన్ తస్య విషాదం నాటయితా పరస్పరం అవలోక్య. ఇదిగో ఇప్పుడే అడుగుజాడ వరకు ఈ పొడరింటి ముంగట తెల్లటి ఇసుక మీద కనపడుతోంది. ఆమె ఇక్కడే విటప అంతరిక్ష ఏవో కొమ్మలు మాటున దాగిన వాడినై అవలోకయ చూస్తా 4 అడుగులు వేసి ఆ విధంగా కృతా చూసి పరీక్షించి చూసి అయ్యే అహో నేత్ర నిర్వాణం నయనానందం లబ్ధం లభించింది దక్కింది. ఏషా ఇదిగో మే నా మనోరథ ప్రియతమ మనోరథానికి ఎంతగానో ఇష్టురాలై ప్రియతమమైన శకుంతల ఆస్తరణం పూర్వం పువ్వులే పలుపుగా ఉన్న శిలాఘట్టం రాతి పలక మీద అధిశయానం అధిరోహించి పరున్నదై సఖీభ్యాం శలికత్తెలతో అన్వాస్యతే కలిసి ఉన్నది. భవతు ఉండుగా అసాం వీరి విశ్రంభ కథితాం స్వేచ్ఛా సంభాషణ శ్రోష్యామి వింటా ఇది అని విలోకయన్ చూస్తూ నిలబడ్డారు. బలవదనస్వస్థా తత్ర భవతి శకుంతలా దృశ్యతే తత్కిం హతపదోష స్యాత్ ఉత్తమ ధనదోషావా స్యాత్ ఉభయధాపి నేవ వర్తతే సాభిలాషం నిర్వర్ణ్య అథవా కృతం సందేహేన స్తనశ్చో శీరం శిథిలితమృణాలై కవచలయం కవలయం ప్రియాయ సౌధాదౌవాధం కిమపి కమనీయం వపురిపం సమస్తాపః కామం మనసిజ దిదాహ ప్రసరయో నతు గ్రీష్మస్యైవం
శుభగ మపరాద్ధం యువతి విషు. తామరాకు విసరుతో తెలిమితో శకుంతల, ఈ తామరాకు గాలి హాయిగా ఉందా? అప్పుడు ఏమే చెల్లులు, మీరిద్దరూ నన్ను తామరాకులతో విసురుతున్నారా? దిగుడుతో మాయితాయిదాం అభినయిస్తూ చూపి అంటోంది నవ్వుకుంటా. బలవత్ మాన్యురాలు శకుంతల. ఈ శకుంతల బలవత్ చాలా తీవ్రంగా అస్వస్థురాలైనట్టు దృశ్యతే కనపడు. అది ఇది అపదశోష ఆతపదోష. ఎండ వేడి వల్ల కలిగిందంటే కానీ విరహం వల్ల కాదు. ఇది ఎండ వేడి కాదేమో అనుకుంటున్నాను. వాస్యాత్ మన్మధుడి నేరమా? ఉభయధాభి రెండూ కావచ్చు. నా మనస్సులో వర్తదే అనిపిస్తుంది. అథవా అయినా సందేహపదం, సందేహించడం ఇక చాలు. తన కుచాల మీద పులుమబడిన ఉశీరం, వట్టివేళ్ల అనులేపం, శిథిలత వడలిపోయిన మృణాల ఏకవలయ తామరతోడు ఒక్క చుట్ట కలది అయిన ప్రియాయ, నా ప్రియురాలు నా ఆ బాధను తీవ్ర తాపంతో ఇదం ఈ వపుహు శరీరాన్ని అపి కమనీయ ఏదో తెలియని లోకోత్తర మనోహర నీరసించిన మనోజ్ఞంగాని అనడం. మనసిజా నిదాఘ మన్మథ గ్రీష్మాల ప్రసరయో తాకిడుల తాపం వేడి తాపం చాలా ఎక్కువ సమానం. మన్మథ తాపం గ్రీష్మతాపం రెండు ఒక్కటిలానే ఉంటాయి. కానీ యువతిషు కంజలలో ఏవం ఈ విధంగా ఉభం అందగింపతగి పాపం గ్రీష్మం అంటే వేసవిగా అపరాధం నేరన్న కాదు. వట్టి వేళ్ళు నూరిన విలేపన ఈ గుండెల మీద ఉంచారు. ఈమె శరీరం మీద పొందికగా వేసిన తామర తూడుల ఒకే ఒక చుట్ట వదిలిపోయి సడలిపోయి ఇంతగా తాపం అనుభవిస్తున్న ఈ నా ప్రియురాలి శరీరంలో ఏదో తెలియని ఒక అందం కనిపిస్తాయి. మరి ఈమె ఇది గ్రీష్మ తాపమా మన్మథ తాపమా? ఎవరి నేరమి? రెండు ఒక్కలాగానే ఉంటాయి. కానీ తాపంలోను యువతల శరీరంలో అందం భాషిస్తుందనేది గ్రీష్మం చేసిన నేరం కానేరు. ఇది మన్మథ నేరం అనుకో. జనాంతికం ప్రియవత్ అనసూయే అస్య రాజర్షే ప్రథమ దర్శనాచారభ్య సద్యుత్సుకా ఇవ పర్యుత్సుకా ఇవ శకుంతలా కిమస్యాతన్నిమిత్త ఏవం అయమాతరి భవేత్. అనసూయ అంటుంది, సఖీ మమాపి ఖలు ఈదృశీ ఆశంకా హృదయస్య భవతు వక్ష్యామి తావదేనాం ప్రకాశం నహి ఉచ్చిదన్వాసి. వట్టి వేళైపోయిందిగా. తర్వాత అందరికీ వినపడి అనసూయ తస్యా రాజర్షి దుష్యంతుడు ప్రథమ దర్శనం ఆలభ్య తొలి దర్శనం మొదలుపడి శకుంతల పర్యుచ్ఛక ఇవ బెంగ పెట్టుకున్న దానిలా పర్యుచ్ఛకంగా కనిపిస్తోంది. దృశ్యతే కలిగి అస్యా ఈమె అయం ఈ అంత అయం ఈ ఆతంక దురవస్థ అంటే వ్యాధి అని అర్థం. తన్నిమిత్తం ఎవరి కోసం దేనికోసం అయ్యి ఉంటుంది? దర్శనం కావడమే నేరమా అంటూ
సఖి స్రష్టవ్యాపి కిమపి బలవాత్ ఖలు తే సంతాప. శకుంతల అంటోంది, అలా కిం వక్తు కామాసి, వక్తు కామాసి చెలి ప్రియం వద సుమహృదయం స. నాకు మదికి ఈదృశి ఇలాంటి ఇంకా అంటే ఇలాంటి సంశయమే ఒకటి నాకు కూడా కలిగి. ఈమె తావత్ ప్రక్ష, ఈమె అడుగుతాను. ఇది అనసూయ ప్రియం వదల జనాంతిక సంభాషణ. శరీ కిమపి ఒకనొకటి ప్రస్తవ్య అవి ప్రశ్నింపదలుచుకుంటున్నా. నిన్ను అడుగుతాను, నిన్ను ఒక విషయం అనడం నీకు సంతాపం పరితాపం బలవత్ కదు, చాలా ఎక్కువగా ఉంది కదా. అప్పుడు ఆమె పూర్వవర్తి భాగంతో, అలా చెలి కిం కక్తు కావ, ఏం మాట్లాడుతున్నావే నువ్వు, ఏం చెప్పాలనుకుంటున్నావు అని కసరే. సలా శకుంతలే మదనగతస్య, మన్మధుడికి సంబంధించిన వృత్తాంతస్య కథా కమామి వయం మేము అనభ్యంతరంగా కలు, బొత్తిగా అజ్ఞానులం కదా, ఏమాత్రం అందులో మాకు ఎక్స్పీరియన్స్ లేదు, ప్రవేశం అందువల్ల కనుక కిమతు. కానీ ఇతిహాస నిబంధేషు, పురాణాలు ప్రబంధాలు చదివిన దాన్ని బట్టి అవస్థ ఇది మన్మథ అవస్థని శ్రూయతే తెలియబడి, తాదృశీ అలాంటి స్థితే తవ నీకు పశ్యామి మేము చూస్తాం. నీ సంతాప ఈ దుఃఖం కిం నిమిత్తం, ఈ నిమిత్తంగానే ఈ కారణంగానే కథయా చెప్పు. సంతాప కారణం ఏమిటో, ఎందుకు కృషించిపోతున్నావు చెప్పు. పరమార్థం మూలతత్వంతో అజ్ఞాత్వ తెలుసుకోకుండా ప్రతీకారశ విరుగుడికి ఏదైనా మందు అనారంభవాకడు, ఆరంభం ఉండదు కదా. తత్వం తెలిసి మంది రోగతత్వాన్ని బట్టి మధ్య వైద్యం చెయ్యాలి, ఏమిటో చెప్పవే అన్నాడు. మిగతాది రేపు